శుభములు కలగాలని, క్షేమము కలగాలని, సంతోషవంతులు కావాలని, మానసికంగా కూడా సంతోషవంతులు కావాలని మేము మిమ్మల్ని ప్రేమిస్తూ ప్రయాసతో ఇంత దూరం వచ్చాం. మా రాక కారణం మా లాభం కోసం కాదు, మా రాక కారణం మీ క్షేమం కోసం, మీ సంతోషం కోసం మేము మీ వద్దకు తరలి వచ్చాం. కనుక మీ అందరూ కొద్ది మాటలు చెవులు పెడితే మాకున్న సంతోషం, మాకున్న ఆనందం మీతో పంచుకుంటున్నామండి. ఆ సంతోషం పుట్టినరోజుకి సంతోషంగా ఉంటాం, ఏమండి, వివాహ దినాన్ని సంతోషంగా ఉంటాం, ఏదైనా మంచి శుభకార్యం వింటే మనసు పొలకించిపోయి ఎంతో సంతోషంగా ఉంటాం, ఏమండి. మరి ఇంట్లో ఉద్యోగం కుమారుడు సంపాదిస్తే అది ఇల్లంతటికి సంతోషమే, ఎంతో సంతోషకరమైనటువంటి సంబరాలు జరుపుకుంటాం. కానీ ఈ సంతోషము, ఈ సమాధానం అన్ని వేళలా ఉండదు. సామాన్యంగా ప్రతి మనిషి కూడా భౌతికమైన సంతోషము, తర్వాత మానసికమైన సంతోషం అనేది ఉంటుంది. మానసికంగా మనం సంతోషించాలంటే చనిపోయిన తర్వాత కూడా మన జీవితం సంతోషంగా ఉండాలని, అలా సంతోషించడానికి ఈ లోకంలో సంతోషంగా ఉండాలి, తర్వాత మరణించిన తర్వాత కూడా సంతోషంగా ఉండాలంటే మరణించి తిరిగి లేసినటువంటి వ్యక్తి ఒకడు కావాలా. ఆ మరణించి తిరిగి లేచిన వ్యక్తి మనను కూడా తిరిగి లేపగలడు అనే నమ్మకం కలుగుతుంది. కనుక మరణించి తిరిగి లేచిన వ్యక్తులు ఎవరు? అబ్బో, చాలా మంది లిస్ట్ చెప్తాం. అయ్యా పలానా వ్యక్తి తిరిగి లేచాడు, మీకు తెలుసా? పలానా వ్యక్తి తిరిగి లేచాడు చెప్పు అని అనేకుల గురించి చెప్పే అవకాశం ఉండొచ్చు. కానీ మేము ఏమంటున్నామంటే తిరిగి లేచినా మళ్ళీ చనిపోయారు. ఎవరైనా తిరిగి లేచాడని పలానా వారి గురించి మీరు చెప్పుకుంటే మళ్ళీ చనిపోయారండి. ఈ మానవ చరిత్రలో చనిపోయిన తర్వాత తిరిగి లేచి మళ్ళీ ఎప్పుడు చనిపోకుండా మహిమ శరీరముతో ఒకే ఒక ఆయన తిరిగి లేచాడు. ఆ తిరిగి లేవటాన్ని పునరుద్ధానము అని అంటారు. మనుషులందరూ చనిపోతారు, మనుషులందరూ చనిపోతారు, కానీ మరి మనుషులందరిలో ఒక ప్రత్యేకమైన వ్యక్తి పునరుద్ధానం చెందాడు. ఆ పునరుద్ధానం చెందిన వ్యక్తి నజరేయుడైన యేసు. ఆ వ్యక్తిని మీకు పరిచయం చేస్తూ ఉంటున్నాం. మనము కూడా మరణం తర్వాత పునరుద్ధానం చెందాలంటే ఆ పునరుద్ధానము చెందటానికి కనుక పాపం కాకుంటే మనం తిరిగి లేవలేం, పునరుద్ధానం చెందలేమని బైబిల్ చెబుతుంది. ఈ పునరుద్ధానం అనేది యేసుక్రీస్తు ద్వారానే జరుగుతుందని బైబిల్ చెబుతుంది. పాపం ఉన్నది అని అన్ని గ్రంథాలు చెబుతున్నాయి, కానీ పునరుద్ధానం ఉన్నదని బైబిల్ ఒక్కటే చెబుతుంది. కనుక మనం చనిపోయి తిరిగి లేచి పునరుద్ధానం ఉన్నది, యుగ యుగాలు సంతోష జీవితం ఉన్నదని బైబిల్ చెబుతుంది. ప్రియులారా, ఈ నమ్మిక నాకు మాత్రమే ఉంటే పర్లేదు, వచ్చి న్యూటన్ కూడా ఉంది నమ్మక, సైంటిస్ట్ అయిన. ఈ నమ్మిక ఐన్స్టీన్ కూడా ఉంది. తన బయోగ్రఫీలో రాసుకున్నాడు ఆయన, నేను చనిపోయి తిరిగి లేవాలంటే నజరేయుడైన యేసు మీదే నమ్మకం ఉంచాలి ఆయన రాసుకున్నాడు. న్యూటన్ రాసుకున్నాడు తన బయోగ్రఫీలో, నేను చనిపోయి తిరిగి లేవాలంటే చనిపోయి తిరిగి వేసిన వ్యక్తి నజరేయుడైన యేసు కనుక ఆయన మీద నమ్మకం ఉంచాలని రాసుకున్నాడు. నేను చాలా గ్రంథాలు చూసినప్పుడు ఆ పునరుద్ధానుడు యేసు ఒక్కడే అని అర్థమైంది. ఆయన ఎవరిని మళ్ళా తిరిగి లేపగలడంటే పాపము లేకుండా జీవించగలిగిన వారిని తిరిగి లేపగలడు. మానవులందరూ పాపలే అని మన అన్ని గ్రంథాలు చెబుతున్నప్పుడు మరి ఎవరు తిరిగి లేవగలడండి? ఎవరు తిరిగి లేవలేరు. కనుక ఆ పాపము తీసివేయబడాలి. ప్రియులారా, ఆ పాపము తీసివేయటానికి ఆ నజరేయుడైన యేసు ఏం చేశాడంటే పాపము తీసివేయటానికి
పుణ్య రక్తమును బలియాగం చేయటానికి, పాపమును తీసివేయగలగటానికి ఒక పని చేశాడు. మనం స్నానం చేస్తే మురుగు పోస్తుందని స్నానం చేస్తాం, అది ఏదో ఒక వంట సబ్బు వాడుతున్నాం ప్రియులారా. మనం తల మురుగు ఏమంటే బట్టలు మురుగు పోవాలంటే డిటర్జెంట్ సోపు వాడుతుంటున్నాం. కానీ మన మనసు కంటినటువంటి పాపము, మన అంతరంగంలో ఉన్న పాపాన్ని మన దేహం అంతట్లో ఉన్నటువంటి విషము కోరలతో ఉన్న పాపాన్ని కడిగివేయాలంటే పరిశుద్ధ రక్తము కావాలని సామాన్యంగా అన్ని గ్రంథాలు చెబుతున్నాయి. అదే రీతిలో బైబిల్ కూడా చెప్పేస్తుంది. కనుక ప్రియులారా, బైబిల్ చెప్పినట్లుగా మనం పాపమును తొలగించుకోవాలంటే పరిశుద్ధ రక్తం కావాలి. ఆ పరిశుద్ధ రక్తము ఒకే ఒక వ్యక్తి దగ్గర దొరుకుతుంది. ఆయన భూమి మీద అవతరించి పుణ్యంగా అనగా పవిత్రముగా నిర్దోషిగా జీవించిన వ్యక్తి ఆయన రక్తము కాచాలని మన శత్రువేదములు చెబుతున్న సాక్షిగా నజరేయుడైన యేసు 2000 సంవత్సరాల క్రితం వచ్చి పవిత్రంగా జీవించాడు, పరిశుద్ధంగా జీవించాడు, పాపం లేకుండా జీవించాడు. లేదట, ఆ పాపం లేకుండా ఈ లోకానికి అవతరించి జీవించి ఏమండి అందరు మానవాళి కొరకు, తలంపులతో చేసిన పాపం కొరకు, దేహంతో చేసిన పాపం కొరకు నిలువెల్లా యేసుక్రీస్తు రక్తమును, పుణ్య రక్తమును భూమి మీద ఒలికించాడు. అది పరిశుద్ధ రక్తము. ఆ పరిశుద్ధ రక్తము ఎవరైతే ఆశ్రయిస్తారో వాళ్ళని పరిశుద్ధంగా చేస్తాడు. ఆ పరిశుద్ధులను చనిపోయినా తిరిగి లేపడానికి, పునరుద్ధానం చెల్లించడానికి నేను నమ్మను అని చెవుడు బావులాగా చెవులు మూసుకుంటారు. వారు చెప్పనాసక్యమైన ఆనందం, అటువంటి ఆనందం కావాలా? యేసే నమ్మండి, మిమ్మల్ని దీవించును గాక. దేవుడు మిమ్మల్ని గణపరిచి దేవుడి రాజ్యంలో చేర్పించినట్లుగా చిన్న ప్రార్థన.